అందరికీ వెల్కమ్ టు బిందుస్ దునియా. మనం ఈరోజు కల్కి మూవీ రివ్యూ గురించి చూద్దామండి. రివ్యూ అని చెప్పలేను కానీ నా పర్స్పెక్టివ్ అంటే నాకు అనిపించిన దాని గురించి నేను చెప్తాను. మూవీ స్టోరీ మెయిన్గా వచ్చేసి కలియుగ అంతంలో కల్కి భగవానుడు వస్తాడు అనేసి మనకి పురాణాలు చెప్తున్నాయి. అది ఎలా అవుతుంది, ఎలా వస్తాడు, ఎందువలన వస్తాడు అనేది మూవీ. కానీ ఇక్కడ ఇంకొక నాగశ్విన్ డైరెక్టర్ ఏం చేశారంటే ద్వాపర యుగానికి కలియుగానికి మధ్యలో ఉన్న రిలేషన్ ఎలా ఉంది అనేది చూపిస్తారనమాట. అండ్ అది ఎలా అంటే లైక్ ద్వాపర యుగంలో ఉన్న పీపుల్ అందరూ కలియుగంలో కూడా వచ్చి ఆ కల్కి పుట్టడానికి హెల్ప్ చేస్తుంటారు. లైక్ ఈ విలన్ ఎవరైతే ఉంటారో అతను ఆ బేబీ పుట్టొద్దు అని అనుకొని చంపాలని చూస్తుంటారు. అలాంటి టైంలో ద్వాపరయుగంలో ఉన్న వాళ్ళు లైక్ అశ్వత్థామ, కర్ణుడు వీళ్ళందరూ వచ్చేసి బేబీకి హెల్ప్ చేస్తారు అనమాట. అలా శ్రీకృష్ణుడికి హెల్ప్ చేస్తారు. అండ్ వాళ్ళతో పాటు విలన్ కూడా ఉంటాడు. డెఫినెట్గా హీరోస్ ఉన్నారంటే విలన్ కూడా ఉంటాడు. విలన్ పాయింట్ ఏంటి అనేది ఇంకా క్లియర్గా ఈ మూవీలో చూపించలేదు. మేబీ సెకండ్ పార్ట్లో ఏమైనా చూపిస్తారేమో. ఫస్ట్ పార్ట్లో అయితే జస్ట్ విలన్ ఏం చేస్తాడు అనేది మాత్రమే చూపించారు. ఎందుకు చేశాడు, ఎలా జరిగింది అనేది ఇంకా చూపించలేదు. కమింగ్ టు మెయిన్ పాయింట్స్, లైక్ నాకు బాగా నచ్చిన పాయింట్స్ ఏంటి అంటే మూవీస్లో బుజ్జి అండ్ భైరవ కన్వర్జేషన్స్ అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫన్ అనేది అల్టిమేట్ అని చెప్పొచ్చు. అసలు చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ పాయింట్ నాకు నచ్చింది టెక్నాలజీ. ఫ్యూచర్లో టెక్నాలజీ ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది చాలా 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 క్లియర్గా చూపించాడు నాగశ్విన్. అండ్ ఇంకా కమింగ్ టు యాక్టింగ్, అమితాబ్ బచ్చన్ గారు అండ్ దీపికా పడుకొని, ప్రభాస్ గారి యాక్టింగ్ అయితే అల్టిమేట్. అండ్ ఇందులో మెయిన్ చెప్పాల్సింది కమల్ హాసన్ గారు. అసలు ఆయన యాక్టింగే చాలా బాగుంటుంది. దట్టు ఇందులో చాలా డిఫరెంట్ రోల్ ఇచ్చారు ఆయనకి. ఇంకా 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 బాగుంది. కమింగ్ టు కాస్టింగ్, లైక్ అదర్ యాక్టర్స్ ఎవరెవరు ఉన్నారు మూవీలో అంటే అసలు మనం ఊహించాం అంతమంది ఉన్నారు మూవీలో. మృణాల్ ఠాకూర్ ఉంది, శోభనా గారు ఉన్నారు, సీనియర్ యాక్టర్ రామ్ గోపాల్ వర్మ ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు, దుల్కర్ సల్మాన్ ఉన్నాడు, ఫరీదా ఉంది, అనుదీప్ డైరెక్టర్ ఉన్నారు, దీపికా పడుకొని, బ్రహ్మానందం గారు, దిశా పటాని అండ్ రాజమౌళి. అండ్ దాంతోపాటు మన విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. ఇంతమంది యాక్టర్స్ ఉన్నారు. ఇంతమంది యాక్టర్స్ ఉన్నా ఇక్కడ క్లమ్జీనెస్ కానీ ఒకరి క్యారెక్టర్ తగ్గించి ఇంకొకరిగా హైప్ చేయడం కానీ అలా ఏమీ లేదు. అందరికీ చాలా ఇంపార్టెంట్ రోల్స్ ఉన్నాయి. చాలా బాగుంది యాక్టింగ్, కాస్టింగ్ అనేది. కమింగ్ టు ఫైట్, ఒక ఫైట్ ఉంటుందండి అమితాబ్ బచ్చన్ గారికి ప్రభాస్ గారికి మధ్యలో. ఆ ఫైట్ ఎంత కామెడీగా ఉంటుందో అంతే ఎమోషనల్గా కూడా ఉంటుంది కొంచెం. లైక్ వాళ్ళిద్దరూ అలా ఫైట్ చేసుకోవడం అసలు మనం చూడలేము అనుకోండి. ఫ్యాన్ అయింటే అసలు చూడలేరు. కానీ చాలా ఫన్ కూడా ఉంటుంది ఆ ఫైట్లో. అండ్ మూవీ వచ్చేసి హాలీవుడ్ రేంజ్లో తీస్తాడు. లైక్ మనకు చూడడానికి ప్రెజెన్స్ కానీ అదంతా చాలా అంటే చాలా అడ్వాన్స్డ్గా తీసారు మూవీ అయితే చాలా. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. లైక్ దీపికా పడుకునే సీన్ ఒకటి ఉంటుంది. చాలా 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 అది మెయిన్ పాయింట్ అని చెప్పొచ్చు. అంత బాగుంటుంది మూవీకి. మనం ఆ మూవీ చూసినంతసేపు ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోతాం. లైక్ ఫ్యూచర్ ఇలానే ఉంటుందేమో అన్న థాట్ అయితే వస్తుంది డెఫినెట్గా మనకి. ఆ విధంగా తీసుకెళ్ళిపోతాడు. అండ్ కమింగ్ టు క్లైమాక్స్లో మనకి కొన్ని సీక్రెట్స్ రివీల్ అవుతాయి. చాలా చాలా బాగుంటాయి. ఎక్స్పెక్ట్ చేయం అసలు. ఆ సీక్రెట్స్ రివీల్ అవ్వడం వల్ల మన స్టోరీ అనేది కనెక్టివిటీ ఎంత బాగుంది అనేది అప్పుడు అర్థమవుతుంది మనకి. యాక్చువల్లీ మూవీకి 3 రేటింగ్ ఇచ్చారు, 3/5. బట్ నా పర్స్పెక్టివ్లో వచ్చేసి నేనైతే 4 ఇస్తాను. అంత బాగుంది మూవీ. డైరెక్టర్ వచ్చేసి మనకు తెలుసు నాగశ్విన్ గారు. అండ్ ప్రొడ్యూసర్స్ అశ్విని దత్ గారు అండ్ వాళ్ళ కుమార్తెలు ప్రియాంక దత్. ఇది నా పర్స్పెక్టివే అండి. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇదే రివ్యూ అని అనలేము, కానీ నాకు అర్థమైంది, నాకు అనిపించిన పాయింట్స్ నేను చెప్తున్నాను. అండ్ ఇది ఫస్ట్ టైం నేను రివ్యూ అంటే ఇది అంత పెద్ద మాట నేను అనలేనులే, కానీ నాకు అనిపించిన పాయింట్ నేను చెప్తున్నాను అంతే. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ కొట్టడం మర్చిపోకండి.